వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ సంక్రాంతికి ఆయన కూడా రేసులోకి వచ్చాడు. బాలయ్య జయసింహకు పోటీ తన గ్యాంగ్ ను దించాడు. తమిళంలో తెరకెక్కిన తానా సేంద కుట్టం సినిమాను గ్యాంగ్ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ కథానాయిక. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడులో ఇప్పటికే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చేసింది. ఇక ఇటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సిబిఐ ఆఫీసర్ గా సూర్య అద్భుత నటన కనబరిచాడట. ఇక కీర్తి సురేష్ రిపోర్టర్ గా ఆకట్టుకుందని టాక్. తమిళనాడులో 80 నుంచి 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం ఖాయమని అంటున్నారు. ఇక తెలుగులో సంక్రాంతి కానుకగా మొత్తం 4 సినిమాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి విడుదలై మిక్స్డ్ టాక్ తో సూపర్ కలెక్షన్స్ వస్తూ ఉండటంతో గ్యాంగ్ సినిమాపై ప్రత్యేక దృష్టి పడింది. మరోవైపు ఈ రోజు జయసింహగా బాలయ్య వచ్చాడు. ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వీటికి పోటీగా డబ్బింగ్ సినిమాతో సూర్య వచ్చాడు. కానీ సినిమా బాగుంటే మాత్రం అది డబ్బింగా, డైరెక్ట్ తెలుగు చిత్రమా అని మన ప్రేక్షకులు ఆలోచించారు, బ్రహ్మరథం పడతారు. మరి బాలయ్య మాస్ స్టామినా, సూర్య క్లాస్ ఫాలోయింగ్ ఉన్న ఒకవేళ 2 సూపర్ హిట్ టాక్ వచ్చినా కానీ 2 కలిసి సంక్రాంతికి 50 కోట్ల బిజినెస్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక అజ్ఞాతవాసి డివైడ్ టాక్ తోనే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 కోట్లు కలెక్ట్ చేయడం పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.